नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर वन फोटो सर ये बॉर्डर सर మేమున్నాం మీకెందుకు మొదలు పెట్టండి, అద్భుతంగా చేయండి, మా సాయం మీకుంటుంది. ఇది మా బాధ్యతే. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి మీ ప్రోత్సాహం మరువలేనిది. ఈనాడు కాసాని సుధాకర్ గారు కార్పొరేటర్ గారు వారు కూడా చాలా హోంశాఖ మార్చులు ముహమ్మద్ అలీ గారికి చిరు సత్కారం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేయర్ గారు నిజాంపేట్ నీలా గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మ మీ ఏరియాలో पे भी मैं पूछा ना मैडम से बच्ची से, तो उन्होंने कहा कोई भी आकर कंप्लेन दीजिए, किसी भी एरिया का आदमी हो, हम इमीडिएट कंप्लेन लिखते हैं, केस बुक करते हैं, फिर जिधर रेफर पुलिस स्टेशन को भिजाते हैं। तो ये पुलिस की जो ड्यूटी होती है बहुत जिम्मेदारी की होती है। और सीएम साहब ने खास तौर से शी टीम्स और भरोसा सेंटर बनाकर, क्योंकि हम देखते हैं जहाँ पर भी जाते हैं मैक्सिमम केसेस फैमिली मैटर के होते हैं। हम पुलिस ऑफिसर से भी गुजारिश करते हैं फैमिली मैटर में केस बुक करने के बजाय सेटल करने में बेहतर रहता है अगर दोनों पार्टियों को भी आए, क्योंकि मियाँ भी का जो रिश्ता होता है ना, जिस दिन शादी होती है उसके बाद मरे तक साथ रहना है, छूटना नहीं चाहिए। तो हम ये कोशिश करते हैं कि उसी तरह प्यार से मिलजुल कर रहे। हमारी पुलिस डिपार्टमेंट के ऑफिसर और शी टीम्स भरोसा सेंटर रात दिन मेहनत करते हुए लोगों की जिंदगी जोड़ रहे हैं। तो हमारी पुलिस इस तरह काम कर रही है, सारे हिंदुस्तान में उसका चर्चा है। हमारे सीएम साहब का चर्चा है तो उसके साथ हमारी पुलिस का भी चर्चा है, हमारा पावर डिपार्टमेंट का चर्चा है, एग्रीकल्चर डिपार्टमेंट का चर्चा है। रात में ही मैं जो है केजरीवाल साहब का वीडियो कॉन्फ्रेंस देखा, व्हाट्सएप पर आया, उन्होंने कहा तेलंगाना जाकर देख लिए, कंटी वेलगो स्कीम में 4 करोड़ लोगों के आंखों का ट्रीटमेंट किया जा रहा है, इंडिया में कहीं हो सक रहा है क्या? उन्होंने खुद अपने बयान में कहा कि तेलंगाना स्टेट में जो भी काम हो रहा है फार्मर्स के लिए, आप जाकर उस स्टेट को देखकर सीखिए। ये हिंदुस्तान के चीफ मिनिस्टर कहे తెలంగాణ స్టేట్ దగ్గర सीखना चाहिए लोग। ల్యాండ్ ఆర్డర్ బాగా లేదు, మీ దగ్గర నెక్స్టిజం ఉంది, మీ దగ్గర క్రిమినల్ రైట్ జరుగుతుంది, మీ దగ్గర పవర్ లేదు, ఇండస్ట్రీస్ తోటి 3 days హాలిడే ఇస్తున్నారు, మీ ఫార్మర్స్ సూసైడ్ చేస్తున్నారు, మీ దగ్గర 10 డిస్ట్రిక్ట్ ఉంది, 9 బ్యాక్వర్డ్ ఉంది. పార్లమెంట్లో సర్వే అయింది, 40 MP వచ్చిన సర్వే చేసేప్పుడు మా 10 డిస్ట్రిక్ట్లో 9 డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ ఉంది. ఎందుకు సార్ మీకు తెలంగాణ మంచి ఉంది, ఆంధ్రాలో కలిసేప్పుడు ఉందంటే బాగా ఉంది అంటే, సీఎం గారు మా హక్కు ఉంది, మా ప్రజా డిమాండ్ ఉంది, మన ఇంత ముందు సపరేట్ స్టేట్ ఉంది, మా కండిషన్తో మర్జ్ చేశారు,
మాకు కండిషన్లో ఫుల్ఫిల్ చేయలేదు మన స్టేట్కు మనకు కావాలంటే అందరూ అపోజ్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు 14 years పోరాటం చేశారు, తెలంగాణ తీసుకొచ్చారు. ఆయన ఏముంది అంటే విజన్ ఏముంది, మా తెలంగాణ గోల్డెన్ తెలంగాణ ఉండాలి. 14 years పోరాటంలో ఎక్కడెక్కడ పోయినా అందరితో డిస్కస్ చేశారు ఏమేం ప్రాబ్లం ఉంది అంటే. ఇప్పుడు మన తెలంగాణ తీసుకొచ్చే తర్వాత మా పోలీస్ బి నంబర్ 1 ఉంది, మా పవర్లో సర్ప్రైజ్ ఉన్నారు, మా ఫార్మర్స్ నంబర్ 1 ఉన్నారు. మా దగ్గర ఆ టైంలో 14 ముందు క్రిమినల్ రైట్స్ జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ చాలా బాగా పనిచేశారు. క్రిమినల్ రైట్స్ అంటే మొత్తం ఖాతిమా చేసిన పోలీస్ అంటే మన పోలీస్ ఉంది. ఇండియాలో నంబర్ 1 పోలీస్ తెలంగాణ పోలీస్ ఉంది. ఇండియాలో నంబర్ 1 లీడర్ అంటే మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నారు. 50 కోడ్లో అంటే ఇంత మంచి పోలీస్ తయారు చేశారు. అట్మాస్ఫియర్ బాగా ఉంది అంటే తప్పకుండా లైన్ ఆర్డర్ బాగా అవుతుంది. లైన్ ఆర్డర్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సీఎం గారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 5,000 కోడ్ ఉంది. ఇప్పుడు మా ఆనరబుల్ సీఎం గారు ఓన్లీ తెలంగాణకు 9,500 కోడ్ ఎక్కువ ఇస్తున్నారు. ఇంత మంచి బడ్జెట్ మన దగ్గర ఉంది. సీఎం గారు పోలీస్ మొబిలిటీ అండ్ విజిబిలిటీ కోసం ఎట్ ఏ టైం 700 crore రూపీస్ శాంక్షన్ చేశాం. మా పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. 100 డైల్ చేస్తే అంటే వితిన్ 5 to 10 minutes పోలీస్ రీచ్ అవుతుంది. ఇంత మంచి ల్యాండ్ ఆర్డర్ అంటే ఇక్కడ లేదు. చాలా మంది ఇండియా హైదరాబాద్లో వచ్చే తర్వాత నా ఆఫీస్లో వచ్చే కలుస్తున్నారు లీడర్స్, చెప్తున్నారు సార్ రాత్రి 12 గంటలకు చూశాను మీ దగ్గర మోటార్ సైకిల్లో అమ్మాయి వెళ్తున్నారు, 10 తోలే గోల్డ్ ఉంది. మన స్టేట్లో అంటే రాత్రి 9 గంటలకి బయట పనికి పోయినాకి అవకాశం లేదు. ఎంత మంచి ల్యాండ్ ఆర్డర్ అంటే నేను చెప్పిన మా ఆనరబుల్ సీఎం గారు చాలా మంచి పోలీస్కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మా డెవలప్మెంట్ డిపెండ్ అంటే పోలీస్ ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఇంపార్టెంట్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు ఫస్ట్ డే మీటింగ్లో అంటే పోలీసులు చాలా మంచి శిక్ష ఇచ్చారు, మంచి బడ్జెట్ ఇచ్చారు. మా పోలీస్ చాలా మంచి పని చేస్తున్నారు. గారు ఏం చేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత మా దగ్గర 2 కమిషనరేట్ ఉంది, ఇంకో 7 ఎక్కువ చేశారు. 9 కమిషనరేట్ ఉంది. అది ల్యాండ్ ఆర్డర్ ఎంత మంచి అయింది. డిస్టిక్ అంటే 10 ఉంది, 33 డిస్ట్రిక్ట్ చేశారు. చిన్న డిస్టిక్ అయిన తర్వాత చాలా బాగా కలెక్టర్కు అంటే బాగా అవకాశం అవుతుంది. పబ్లిక్కు బి మంచి అవకాశం అవుతుంది. అర్ధ గంటల్లో వచ్చే కలెక్టర్తో కలవాలి, మీరు పోవాలి అంటే ఇది విజన్ అంటే విజన్ లీడర్ అంటే మా ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. మా స్టేట్లో అంటే కమాండ్ అండ్ కంట్రోల్ కట్టేసిన ఎంత కొత్త స్టేట్ 8 yearsలో ఎక్కడుంది, మా పాత స్టేట్లో లేదు. ఇండిపెండెన్స్ 1948 47లో అయినా అది ఆ టైంలో స్టేట్ ఫామ్ అయినా అక్కడ బి కమాండ్ అండ్ కంట్రోల్ లేదు. సీఎం గారు 585 crore శాంక్షన్ చేసిన ఎంత మంచి కమాండ్ అండ్ కంట్రోల్. ఎందుకు సైబర్ క్రైమ్ కోసం ఎంత బాగా కమాండ్ అండ్ కంట్రోల్ కట్టారు. తప్పకుండా ఈ స్టేట్లో మా సీఎం గారు ఎంత కష్టపడి తీసుకొచ్చే తర్వాత అందరికీ డౌట్ ఉంది, अरे तेलंगाना के बाद क्या होता, कैसा होता, कैसा डेवलपमेंट होता, बहुत लोग परेशान थे. और आज देखने के बाद ये बात बता रहे हैं, इंडिया में नंबर 1 स्टेट है तो तेलंगाना स्टेट है.